ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రేక్షకులందరికీ కూడాను క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం కర్కాటక రాశి. కర్కాటక రాశికి ఈ సంవత్సరం అన్ని రాశుల కంటే ఈ సంవత్సరం కర్కాటక రాశి చాలా బాగుందనే చెప్పాలి. కర్కాటక రాశి పునర్వసు 4 పాదములు, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు వెరసి కర్కాటక రాశి. కర్కాటక రాశికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, అవమానం 6, రాజ్యపూజ్యం 6, అవమానం 6. ఈ సంవత్సరం ఈ 12 రాశులు ఉంటే ఈ 12 రాశులలో ఏ రాశి అయినా కాస్త చెప్పుకోదగ్గట్టుగా ఉందండి, కాస్త ఉన్నత స్థితిలో ఏదైనా ఉన్నదా అండి అంటే కర్కాటక రాశి అనే చెప్పాలి. మిగతా రాశులు కూడా బాగున్నాయి, కాకపోతే కర్కాటక రాశి వారు ఇతపూర్వం పడిన కష్టాలన్నీ కూడాను ఈ సంవత్సరం అన్నీ కూడా పటాపంచలైపోతాయి. వాళ్ళ మొహంలో ఈ సంవత్సరం చాలా ఆనందంగా చూడవచ్చు. కుటుంబ సమస్యలే కానీ, ధనానికి సంబంధించినదే కానీ, ఇంటికి సంబంధించినదే కానీ గురుడు వీరికి బలముగా ఉన్నాడు ఈ సంవత్సరం. గురు బలం వలన ఈ సంవత్సరం ఎప్పుడూ లేనంత విధంగా ధనమును సంపాదిస్తారు, ఇల్లును కొంటారు, కొత్త ఇల్లు మార్పులు చేస్తారు, కొత్త స్థలాలు, ఇల్లు మీరు ఏదంటే అన్నట్టుగా పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి. కాబట్టి రాశివారు ఈ సమయాన్ని, ఈ సంవత్సరాన్ని వృధా చేయకుండా మీరు కష్టపడి బాగా ఆలోచించి తగు నిర్ణయం తీసుకొని తద్వారా మీరు మంచి ప్లాన్లు వేసుకుంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా ఆ ప్లాన్స్ అన్ని వేసుకోవచ్చు. ఎలాంటి ఆలోచన చేయవలసిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా ఇది జరుగుతుంది అంటే ఆ గురుబలం వలన ఖచ్చితంగా జరుగుతుంది. మళ్ళీ ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దండి. గురుడు అనుగ్రహం సంపూర్ణంగా ఈ రాశి వారికి కలిగి ఉంది. కాకపోతే దీంట్లో చిన్న సమస్య ఏమిటయ్యా అంటే అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. కాబట్టి కాస్త వాహన సంబంధించిన ప్రమాదాలు కానీ, వాహనాలు వెళ్ళేవారు కానీ కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం సంబంధించిన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. రక్తానికి సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే బ్లడ్ ప్రెషర్, బీపీ, షుగర్ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. రక్తానికి పూర్తిగా అంటే రక్తం సంబంధించిన ఏదైనా కానివ్వండి, ఆ ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంటే మాత్రం ఈ రాశి వారికి తిరుగు లేదనే చెప్పాలి. కాబట్టి ఈ సంవత్సరం రాశి వారు పుణ్యక్షేత్రాలకు వెళతారు, నూతన గృహప్రవేశాలను సమకూర్చుకుంటారు, నూతన గృహప్రవేశాలు చేస్తారు, ఇల్లు కొంటారు, స్థలాలు కొంటారు, అన్నీ కూడా సమకూర్చుకునే అవకాశం ఈ సంవత్సరం వీళ్ళకి సంపూర్ణముగా కనబడుతుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, వీళ్ళు ఏదనుకుంటే అది, నేను పలానా ప్లేసులు వెళ్ళాలండి, పలానా ప్లేసులో నేను ట్రాన్స్ఫర్ కావాలండి, మీరు అర్జీ పెట్టుకుంటే చాలు అక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయిపోతారు. ఏమిటి విత్ ప్రమోషన్తో కూడుకున్న ట్రాన్స్ఫర్స్. సో వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు. ఉద్యోగుల పరంగా కూడా చాలా బాగుంది. ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి కానీ, సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వారికి కానీ ఉన్నత స్థితి, మేనేజ్మెంట్ ద్వారా మీరు మన్నతులు కూడా పొందుతారు. చాలా బాగా చేశాడు మావాడు అని చెప్పి గొప్పగా మెచ్చుకుంటారు. ఇన్ని సంవత్సరాలు మెచ్చుకొని వాడు కూడా ఈ సంవత్సరం వచ్చి మిమ్మల్ని మెచ్చుకొని 100 మందిలో ఉన్న 1000 మందిలో ఉన్న మిమ్మల్ని గుర్తింపు చేసే విధంగా చేస్తాడు. పలానా వాడు పలానా వాడు పలానా వాడు అని చెప్పి మీకు మీరే ఆనందపడే విధంగా తయారవుతారు. అంతేకాకుండా నిరుద్యోగులకు కూడా ఈ సంవత్సరం కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. సెటిల్ అవుతారు. దానివల్ల మీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కాకపోతే కష్టపడి ప్రయత్నం చేయండి ఉద్యోగస్తులు. వస్తుంది చెప్పారు, శర్మ గారు చెప్పారు కదా అండి, ఉద్యోగాలు వస్తాయని చెప్పారు కదా, అయితే మరి కష్టపడక్కర్లేదు. కష్టపడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కష్టే ఫలి. మనం కష్టపడితేనే ఫలితం ఖచ్చితంగా సాధించగలుగుతాము. కాబట్టి మీరు కష్టపడండి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి పట్టిందల్లా ఖచ్చితంగా బంగారం అవుతుంది. ఉద్యోగస్తులకు కూడాను. రాజకీయ నాయకుల విషయానికి వస్తే ఈ సంవత్సరం రాజకీయ నాయకులు మీరు పోటీ చేస్తే చాలు, నామినేట్గా జస్ట్ నిల్చుంటే చాలు, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీ పార్టీలో మీ పేరు ప్రఖ్యాతగాంచుతుంది. మీ పేరు వలన మీరు ఆ సీటు, నాకు పలానా ఎమ్మెల్యే సీటు కావాలి, నాకు మినిస్టర్ సీటు కావాలి, నాకు మినిస్టర్ పదవి కావాలి అంటే ఖచ్చితంగా ఇస్తారు. లేదు పార్టీలో ఒక పెద్ద పదవి కావాలి, ఖచ్చితంగా ఇస్తారు. దానిలో సందేహించవలసిన అవసరం లేదు. పైగా మీరు ప్రజలలో అనేక మన్నలు పొంది ఉంటారు ఈ సంవత్సరం. కాబట్టి ప్రజలకు మీకు అన్యోన్యత కూడా ఎక్కువగా ఉంటుంది. పార్టీ అధిష్టానం వారు కూడా మిమ్మల్ని చూసి భయపడతారు. వద్దురా నాయన వాడి జోలికి వెళ్ళకూడదు, ఈ సంవత్సరం వాడి జోలికి వెళ్తే ఇబ్బంది పడతాము అనే విధంగా భయపడుతూ వారు మీ పని చేసి పెట్టే అవకాశంగా కూడా ఉంది. కాకపోతే డబ్బులు కాస్త ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంది. ఆ విషయాన్ని ఈ రాశి వారు ఖచ్చితంగా గమనించాలి. సినీ రంగాల్లో పనిచేసేవారు, కళాకారులు, టీవీ రంగాల్లో పనిచేసేవారే కానీ, చిన్న చిన్న సప్లై సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కానీ, లేదా గాయని గాయకులు, డైరెక్టర్ డిపార్ట్మెంట్లు, కో డైరెక్టర్ డిపార్ట్మెంట్లు, ఎనీ డిపార్ట్మెంట్స్ అయినా కానీ ఈ సంవత్సరం కాస్త ఆనందదాయకంగా ఉంటుంది వీరికి.
వీళ్ళకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మీ పేరు ప్రఖ్యాతిగా అంచుతుంది. ఈ సంవత్సరం తీసే సినిమాల వల్లనే కానీ, సీరియల్స్ వల్లనే కానీ మీ పేరు గుర్తింపు పొందుతారు. ఖచ్చితంగా అవార్డులు పొందుతారు, రివార్డులు పొందుతారు. అందరూ ఈ సంవత్సరం కళాకారులందరూ కూడాను నూతన గృహాలు ఏర్పరచుకునే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. వ్యాపారస్తుల విషయానికే వస్తే రియల్టర్ సంబంధించిన వ్యాపారస్తులే కానీ, లేదా కిరాణం సూపర్ మార్కెట్లు, కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, ఇలా ధాన్యాలు నిల్వ చేసే సూపర్ మార్కెట్సే కానీ, లేదా మామూలు కిరాణా షాపులే కానీ, లేదా రియల్ ఎస్టేట్ రంగంలో వారే కానీ, లేదా ఇసుక, కంకర అలాంటి వ్యాపారాలు చేసేవారైనా కానీ ఈ సంవత్సరం అందరికీ లాభదాయకముగా ఉంటుంది. పోయిన సంవత్సరం చేసిన అప్పులు కూడా ఈ సంవత్సరం పూర్తిగా తీర్చేస్తారు. అప్పుల వలన భయం లేదు, చాలా లాభాలు వస్తాయి. లాభాలను మీరు సరైన మార్గంలో పెడితే ఇంకా వచ్చే సంవత్సరానికి కూడా మిగులు రూపంలో ఈ సంవత్సరం మీకు స్పష్టంగా కనబడుతూ ఉంది. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు, అలాగే షేర్ మార్కెట్లో చేసేవారు, ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారు ఉంటారు కదా, వారికి పోయిన సంవత్సరం అంతా కూడా నష్టాలు తప్ప ఒక్క పైసా కూడా వచ్చింది లేదు. బాధపడుతూనే ఉన్నారు ఈ కర్కాటక రాశి వారు. ఏమిట్రా నాయన అసలు ఈ సంవత్సరం ఇలా గడిచిపోతుందిరా మహాప్రభు అని చెప్పి రాశివారు కొట్టుకుని బాధపడ్డారు. ఏమిట్రా ఏం చేయాలి ఈ సంవత్సరం, ఈ ఒక రోజు గడిస్తే చాలు, ఒక నెల గడిస్తే చాలు బాబు ఎప్పటికప్పుడు బాధపడ్డారు. కానీ ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు మీరు షేర్ మార్కెట్లో 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తుంది, 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తుంది. అంటే ఈ సంవత్సరం వారికి అధిక ధనాలను పొందే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాకపోతే మనం చేయవలసింది ఏమిటయ్యా అంటే ఏ సంస్థలో పెడితే మనకు లాభం వస్తుందో ఆ సంస్థలో లాభం చూసుకొని పెట్టాలి. మళ్ళీ అన్ని సంస్థలు పెడితే లాభం వచ్చేస్తుంది కదా అని చెప్పి అన్ని సంస్థలు పెట్టకూడదు. గుర్తింపు ఉన్న సంస్థలలో ఏదైతే షేర్స్ ఎక్కువగా ఉంటాయో ఆ షేర్ మార్కెట్లోనే పెట్టండి. ఖచ్చితంగా అధిక ధనాన్ని, లాభాలను మీరు పొందవచ్చు. అదేవిధంగా విద్యార్థుల విషయానికి వస్తే విద్యకు అధిపతి గురువు కాబట్టి గురుడు అనుగ్రహం వీళ్ళకు సంపూర్ణంగానే ఉంది. రాశివారికి ఎలాంటి టెన్షన్స్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. విద్యార్థులు మీ ప్రయత్నం మీరు చేయండి. మీరు పరీక్షలు మీరు ఎలా రాయాలనుకుంటున్నారో అలా విధంగా రాసేయండి. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్స్లో ఉన్నత స్కోర్ కొట్టే అవకాశం ఉంది. టెన్షన్ పడవలసిన అవసరం లేదు. కాకపోతే కాస్త చెడు సవాసాలు దూరముగా ఉండండి విద్యార్థులు. ఎలాంటి అలవాట్లకు దగ్గర కాకుండా కాస్త మీ తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి. మీ అమ్మా నాన్నగారు ఏం చెబుతారో అదే విని, గురువులు ఏం చెబుతారో అదే విని అది మాత్రమే చేయండి. పక్కన వాడు స్నేహితుడు ఇది చెప్పాడండి, అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేయవద్దు. ఖచ్చితంగా తల్లిదండ్రులు మీకోసం మీ గురించి చెబుతూ ఉన్నారు కాబట్టి వారి మాట విని మీరు ఉన్నత స్థితికి చేరుకోండి. ఖచ్చితంగా ఈ సంవత్సరం మీకు బాగుంటుంది. మీరు ఐసెట్, ఎంసెట్, ఈసెట్ ఏ సెట్ రాసినా సరే దానిలో ఖచ్చితంగా మీరు వృద్ధి చేస్తారు. ఖచ్చితంగా మీరు డెవలప్మెంట్ అవుతారు. ఖచ్చితంగా మీరు అనుకున్న కాలేజీలలో ఖచ్చితంగా మీకు సీట్లు వస్తాయి. అదేవిధంగా వ్యవసాయదారుల విషయానికి వస్తే ఈ సంవత్సరం 2 పంటలు వేసుకోవచ్చును. 2 పంటలలో అధిక దిగుబడి సంపాదిస్తారు. పోయిన సంవత్సరం అప్పులు చేశారు కదా, ఆ అప్పులు కూడా ఈ సంవత్సరం పూర్తిగా తొలసిపోతాయి. ఇబ్బంది ఏమీ లేదు. ఇంట్లో మీ కూతుళ్లకు, కొడుకులకు వివాహం చేయాలనుకుంటే ఈ సంవత్సరం లక్షణంగా వివాహం చేసేయచ్చు. ఎలాంటి భయపడవలసిన అవసరమే లేదు. ఆనందంగా ఉంటారు. కౌలుదారులు కూడా ఆనందంగా ఉంటారు. ఈ సంవత్సరం లక్ష్మీదేవి అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలిగి ఉంటుంది. స్త్రీల విషయానికే వస్తే ఈ సంవత్సరం మీ పేరుతోటి ఇల్లు, స్థలాలు, పొలాలు కొనే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మీకు గురుబలం బాగుంది కాబట్టి మీరు ఏదైనా పని తలబడితే ఆ పని ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది. ఎడబాటుగా ఉన్న భార్యాభర్తలు ఈ సంవత్సరం సంపూర్ణంగా అన్యోన్య దాంపత్యంగా ఉంటారు. ఒకవేళ వివాహం కాని స్త్రీలు ఏమైనా ఈ రాశిలో వారు ఉంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం వారికి మీ ప్రయత్నం వలన ఖచ్చితంగా వివాహాలు అవుతాయి. ఈ రాశి వారికి స్త్రీ పురుషులకు అందరికీ కూడాను ఈ సంవత్సరం సంపూర్ణంగా ఆనందదాయకంగా ఉంటారు. మీరు ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఇతపూర్వం చేసిన అప్పులే కానీ, అంతకుముందు చేసిన అప్పులే కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి. వివాహాలు కాని వారికి వివాహాలు అవుతాయి. అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది. విద్యార్థులకు సంపూర్ణ విద్య కలుగుతుంది. ఈ సంవత్సరం ఎప్పుడూ లేని విధంగా స్త్రీలు కానీ పురుషులు కానీ వారికి తెలియకుండా ఏదో బూస్ట్ అంటారు కదా, అలా వారికి వారే శక్తివంతులుగా అవుతారు ఈ సంవత్సరం. కాకపోతే అష్టమ శని వలన కాస్త శని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. అంతేకాకుండా నరదృష్టి కూడా కాస్త ఎక్కువ అవుతుంది ఈ సంవత్సరం. కాబట్టి మీరు అవకాశం ఉంటే హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ప్రతి మంగళవారము, ప్రతి శనివారం లేదా సోమవారం శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోండి. మీ పేరుతోటి నరదృష్టి తొలగిపోతుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా ఆనందముగా ఉంటారు. ఈ సంవత్సరం మీరందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ. మంగళం మహత్. స్వస్తి.